టోబా అగ్నిపర్వత విస్ఫోటనం 74,000 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనతో మన భౌగోళిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ థియరీ కూడా ఉంది. దీనికి మన ఏపీలోని జ్వాలాపురం అనే గ్రామంతోనే సంబంధం ఉంది. ఇంతకీ ఆ థియరీ ఏంటి? జ్వాలాపురానికి ఈ విస్ఫోటనానికి సంబంధం ఏంటి? ఈ రోజు అనగనగాలో మన భూమి ఆవిర్భావం చెందినప్పటి నుంచి ఎన్నో మార్పులు జరిగాయి. ప్రకృతి వైపరీత్యాలు భౌగోళిక స్థితిగతులను మార్చివేసిన సందర్భాలు ఎన్నో. అలాంటి ఓ మెగా ఈవెంటే టోబా అగ్నిపర్వత విస్ఫోటనం. ఇండోనేషియాలోని సుమాత్రలో ఉన్న ఈ అగ్నిపర్వతం చివరిగా 74,000 ఏళ్ల క్రితం విస్ఫోటనం చెందింది. ఇండోనేషియా, ఇండియా, హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలు సహా ఈ సూపర్ వాల్కనిక్ ఎరప్షన్ ఎఫెక్ట్ ఆఫ్రికా వరకు వ్యాపించింది. అయితే దీని తీవ్రతపై పలు థియరీలు ఉన్నాయి. అందులో మోస్ట్ పాపులర్ అయింది టోబా క్యాస్ట్పోనీ థియరీ. దీని ప్రకారం ఈ టోబా అగ్నిపర్వత విస్ఫోటనం చెందిన తర్వాత మన ప్రపంచ జనాభా గణనీయంగా పడిపోయిందట. ఇందుకు ప్రధాన కారణం ఆ విస్ఫోటనంతో వచ్చిన వాల్కనిక్ యాష్ ప్రపంచ దేశాలకు విస్తరించడమే. ఈ వాల్కనిక్ యాష్ అండ్ వాల్కనిక్ గ్యాసెస్ తో భూ వాతావరణం కాలుష్యం చెందడమే కాక అనేక ప్రాంతాలలో ఎన్నో ఏళ్ల పాటు సన్లైట్ బ్లాక్ అయిపోయిందట. సూర్యుడి వెలుగు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోయాయి. దీనినే వాల్కనిక్ వింటర్ అంటారు. ఈ ప్రభావంతో భారీ ప్రాణ నష్టం సంభవించిందని కేవలం 3,000 నుంచి 10,000 మంది జనాభా మాత్రమే సర్వైవ్ అయ్యారు. ఇదే టైంలో భారీగా జనాభా పడిపోయినట్టు జెనెటిక్ ఎవిడెన్స్ లభించడంతో ఈ థియరీకి బలం చేకూరింది. అయితే ఆ ప్రాణ నష్టానికి ఈ ఎరప్షన్ కారణం కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సంఘటనతో మన ఏపీకి ఏం సంబంధం అంటారా? అక్కడికే వస్తున్నా. మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో జ్వాలాపురం అనే గ్రామం ఉంది. ఇది ఓ ఫేమస్ హిస్టారిక్ అండ్ ఆర్కియలాజికల్ సైట్ అని మీకు తెలుసా? అవును, ఎందుకంటే జ్వాలాపురానికి ఈ టోబా అగ్నిపర్వతంతో సంబంధం ఉంది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో దొరికిన ఆధారాలే అందుకు నిదర్శనం. టోబా అగ్నిపర్వత విస్ఫోటనం కంటే ముందే ఆ ప్రాంతంలో నివసించే కొందరు ఈ గ్రామానికి వలస వచ్చి స్థిరపడ్డారట. అంటే ఇండోనేషియా నుంచి ఇండియా వచ్చి ఇక్కడ ఇండియాలోని మన ఏపీలో సెటిల్ అయ్యారన్నమాట. ఆ ప్రాంత తవ్వకాల్లో దొరికిన వస్తువులే ఇందుకు ఆధారాలు. ఇక ఇక్కడ తవ్వకాల్లో గుర్తించిన వాల్కనిక్ యాష్ అండ్ డిబైర్స్ ను పరీక్షించి ఇది టోబా అగ్నిపర్వత విస్ఫోటనం తాలూకుదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సో దీన్ని బట్టి ఆ అగ్నిపర్వత విస్ఫోటనం ఎఫెక్ట్ మన భారత్ మీద కూడా పడిందనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు ఈ మౌంట్ టోబా ఘటన గురించి తెలుసుకుంటే మన దగ్గర హ్యూమన్ హ్యాబిటేషన్ ఎంత పురాతన కాలం నుంచి ఉందో అర్థమవుతుంది.